ఫ్రెండ్స్ మొత్తానికైతే మా మటన్ సూప్ రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి. మా అక్క, మా మామయ్య, పిల్లలు అందరు వచ్చారు మొత్తానికి. హాయ్ విక్కీ, హాయ్ బాను, హాయ్ సార్. మా మామయ్య అండి. సార్ అని ఫస్ట్లో సార్ అని పరిచయం అయ్యారు, తర్వాత తెలిసింది బంధుత్వం అని. ఇంకా సార్ అని కంటిన్యూ అవుతున్నాం మర్యాద కోసం. మా అక్క హాయ్ చెప్పక్క. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడు వంటలు బిజీ. బాగున్నారా? ఇప్పుడు మేము ఈ మేక కాళ్ళు వంట చేస్తున్నామండి. అవునండి, వంట కాదు, సూప్. అంటే చాలా హెల్త్ కి మంచిదంట. ఇదిగోండి, ఆల్రెడీ సుప్పు అండ్ ఉప్పు వేసి ఇలా కలిపి పెట్టారు. ఈరోజు మా కిచెన్ లో మటన్ సూప్, అంటే మేక కాళ్ళతో సూప్ ఎలా చేసుకోవాలి, మా అక్క ఆధ్వర్యంలో చేస్తుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, హెల్త్ కి చాలా మంచిదంట ఆ సూప్. అంటే వాటిలో ఆ మూలుగులో బాగా ఉడకబెట్టుకుని ఆ వాటర్ సంథింగ్ సూప్ లాగా చేసుకొని తాగితే మన ఎముకలకి మంచి స్ట్రెంగ్త్ వస్తుందంట. అండ్ అలాగే స్టామినా కోసం మంచి హెల్తీగా మంచిదంట. అందుకే కొంతమంది సర్జరీస్ అయిన వాళ్ళకి కూడా ఎక్కువగా అవి సూప్ అది తాగుతుంటారు, లేదా కూర చేసి పెడుతూ ఉంటారు మటన్ కర్రీ. సో ఈరోజు సూప్, ఓన్లీ సూప్ ఎలా తయారు చేసుకొని చూద్దాం, ఓకేనా? ఓకే. ఈ డ్రెస్ చార్మినార్ డ్రెస్ లాగుంది. ఇదా చార్మినార్ది? బాగుంది, ఇది కూడా బాగుంది. ఇట్లాంటిది ఒకటి తెచ్చిలా చార్మినార్ నుంచి, ఫ్రాక్ టైప్. అది బ్రౌన్ వైట్ కదా. లెగ్గిన్ రెడ్ అయ్యేసరికి ఇంకా కలర్ఫుల్ గా బాగుంది. కరెక్ట్ సరిపోయింది. హరితానే వేసుకోండి ఇప్పుడు. అప్పుడు దాకా ఎన్ని డ్రెస్సులు వస్తాయో వాళ్ళకి. ఏమంటారు ఫ్రెండ్స్, ఆడపిల్లలకి అసలు ఈ కాలంలో డ్రెస్సులకి కొరతే లేదు. ఇక ఇది చూస్తుంటే నాకు ఏ సాంగ్ గుర్తొస్తుందంటే, రోబో సినిమాలో అదేదో పాట ఉంది చూడు, హృదయం అది అని ఇంకోటి కూడా ఒకటి ఉంది. అంతే. ఫ్యాన్ అంటే విక్కీ చాలా హైట్ పర్సన్. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అన్నీ వేసారా? ఉప్పు, కారం, ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఓకే. తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకబెడుతున్నా. కొంచెం వాటర్ వేయాలక్క, ఇట్లా దీంట్లో గురిద్ది, దాంట్లో ఊరిద్ది. కొంచెం ఉడికిన తర్వాత వాటర్. ఓకే. అందరు ఫోన్లలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాధాతో బిజీ అండి, మాట్లాడతారా? హలో చెప్పమ్మా మా ఫ్యాన్స్ కి, మీ ఫ్యాన్స్ కి. ముందు హలో చెప్పు. ముందు హలో చెప్పు ఫస్ట్. వీడియో తీస్తున్నాలే యూట్యూబ్ వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. ఇందులోనే రాధాని ఊహించుకోండి ఫోన్ లో. ఇప్పుడు రాధా మాట్లాడుతుందండి, మాట్లాడు. వావ్, ఏం సార్ విశేషాలు? సార్ ఏందో ఈరోజు అమ్మ తెల్ల చొక్కా వేసాడు, నల్ల ప్యాంట్ వేసాడు, మంచి వాచ్ పెట్టాడు. వాచ్ బాగుంది సార్. వాచ్ బాగుందా? అయితే నేను బాగలేదు. మీరు కూడా బాగానే ఉన్నారు. మీ చొక్కా బాగుంది, ప్యాంట్ బాగుంది, వాచ్ బాగుంది, టోపీ బాగుంది, కళ్ళద్దాలు బాగున్నాయి, పెన్ను బాగుంది, ఇంకా అన్ని బాగున్నాయి. అంతే, అన్ని బాగున్నాయి కానీ ఇంకేం బాగలేదు. మీరు బాగా మీరేగా డైలాగ్ వదిలింది, నాకు సంబంధమే లేదు. మీ డైలాగ్ మీకే చెప్పిన, అంతే అంతే. ఈ ఆనియన్స్ కూడా తరిగి పెట్టిందండి. ఒక ఆనియన్, ఒక టొమాటో చిన్న చిన్న పీసెస్గా తరుక్కోవాలంటే ఇవి. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో.
చూద్దాం, నాకు తెలియదు. ఒకసారి చూస్తే తర్వాత ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే బాగా వాటర్ పోసాము, బాగా తెల్లుతున్నాయి. ఏం వేసావు అక్క? ఇంకేం వేయలేదుగా, జస్ట్ తెల్లుతున్నాయి అంత, వాటర్ పోసాము. కొడుకుతుంది. ఓకే, సూప్, ఓన్లీ సూప్. హోటల్స్లో చేసే సూపులకి మన ఇంట్లో చేసుకునే సూపులకి తేడాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. టేస్ట్ చేస్తే కానీ చెప్పలేం, అంతే కదా విక్కీ? ఏం డల్లుగా ఉన్నాడు? ఫ్రెండ్స్, మొత్తానికి చిటపక్కలు ఆడిస్తుంది అక్క. ఓకే, సూప్ చేసుకోవాలంటే ఇంత పని ఉంటుంది అనమాట. ఒక పక్క ముక్కలు, ఒక పక్క తాలింపు గింజలు. ఎలా అయితే ఫాస్ట్గా అయితే చూసారా మేము ఎంత హడావిడిగా నీట్గా చేసుకున్నాము. చాలా నీట్గా నిదానంగా చేసుకున్నాం. ఇది ఎలా అబ్బా, వీటిని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తాగాల ఈ సూప్ అని చెప్పేసి. వీటిని ఏదో అంటారు అక్క, బోటి సూప్ సంథింగ్ ఏదో అంటారు. పాయానా? పాయ అంటారంట ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు తాగారా, తిన్నారా? ఒకవేళ తాగకపోతే, తినకపోతే, చేసుకోవడం రాకపోతే మా వీడియో చూసుకొని చేసుకోండి, ఓకేనా? ఇంకా ఇదేందక్క, ఉప్పు, సాల్ట్ కూడా వేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మా అమ్మ ఫోన్లో బిజీగా ఉంది. హాయ్ చెప్పరా నువ్వు? ఇందా చెప్పావు కదా? చెప్పాను. ఓకే 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 ఫ్రెండ్స్, మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది తాలింపులో. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి నక్క వేసింది ఇందాక. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే హోటల్స్లో కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందేమో కదా సూప్ చేయాలంటే. ఒకసారి నెల్లూరులో అనుకుంటా మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అక్క ఒకసారి రెస్టారెంట్కి. అక్కడ ఫస్ట్ సూప్ ఇచ్చాడు, సూపు, చికెన్ సూప్ అనమాట. అది భలే ఉండింది అసలు టేస్ట్. అన్నం తినబోయే ముందు సూప్ తాగాము. అప్పుడప్పుడు సూప్లు కూడా తాగుతుండాలి, ఆరోగ్యానికి మంచిది. మమ్మీ మ్యూట్ చేయమా, సౌండ్ ఆపు. మేమందరం సూప్ కోసం వెయిటింగ్ ఇక్కడ. మంచి స్మెల్ వస్తుంది అక్కడ. టమోటా, ఇప్పుడు టమోటా ఇంకా అయిపోవచ్చింది, దగ్గరలో ఉంది. 50% అయింది అనుకుంటా. ఉడికితేనే కదా దాంట్లో ఉండే ఆ గుజ్జంతా నీళ్ళల్లో కలవాలి కదా, అదే సూప్ అంటే. ఆ ఎముకల్లో ఉండేదంతా ఉంటుంది కదా, మూలుగు అంటారు చూడు, అదంతా కూడా మొత్తం ఆ నీళ్ళలో కలవాలి సూప్. అదే అప్పుడే సూప్ అవుతుంది. బాగా తింటుంది, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఆల్రెడీ మామూలుగా ఇంతకుముందు చేసి పెట్టుకున్నాము. చెక్క మొక్క అవన్నీ వేసి మసాలా గరం మసాలా చేసి పెట్టాము. ఓకే, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటే లాస్ట్లో ఇంకా అంటే ఈ తాలింపులో వేయాలండి. పొరపాటున దీంట్లో వేసుకునేరు, దీంట్లో కాదు. ఫస్ట్ తాలింపు చేసిన తర్వాత ఇది చూడండి, గుజ్జు గుజ్జుగా భలే టేస్ట్, ఎర్రగా స్పైసీగా భలే ఉంది. స్మెల్ కూడా సూపర్గా ఉంది. దీని అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు. ఇది అంటే ఇది ఒక ఆనియన్స్ కర్రీ టైప్ లా వచ్చింది అనమాట. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా. ఆల్రెడీ గరం మసాలా అన్ని మిక్స్ చేస్తారు, కాకపోతే మనకి ఇంకా ఫ్లేవర్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని తర్వాత గరం మసాలా కూడా 1-2 స్పూన్లు వేసుకొని సరిపోతుంది. అంతేనాక? అలానే ఎక్కువ కూడా వేసుకోమక్కని టేస్ట్ మారిపోతుంది.
ఈ మాత్రం ఉడుకుతూనే ఉన్నాయండి పాపం, ఏ మేకో ఇది. అది ఎంత ఉడికితేనే అంటారు అసలు ఇది. అది ఎంత ఉడికితే అంత విక్కీ హెయిర్ కట్ భలే ఉంది అసలు, నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ హెయిర్ కట్. వావ్ విక్కీ హెయిర్, నా దిష్టి తగిలేటట్టుంది విక్కీ, నువ్వు ఎందుకైనా మంచి దిష్టి తీపించుకో. ఈ ముక్కలు వేస్తున్నా. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు ఫస్ట్ ముక్కలు వేస్తున్నాక దీంట్లో బాగా మిక్స్ చేస్తుంది, ఇంకా వేసి ఉడికినట్టునే బాగా పొగలు దొరుకుతున్నాయిగా. ఉడుకుంటేమా దేంట్లో ఉడికిద్దిగా కర్రీగా కూడా తినొచ్చు, ఇంకా అన్నంలో కూడా కర్రీలా. తినొచ్చు. దీంట్లో అల్లము ఉప్పు పసుపు కదా వేసిందా? ఉప్పు కారం పసుపు వేసి అసలు ఈ కాళ్ళకు ఉండే మా బ్లాక్ కండ కూడా తినొచ్చు అంటండి, మంచిదంట. కానీ నేను తినను, నాకు ఎందుకు నచ్చదు అనమాట. అసలు నేను మటన్ తిన్నానండి, చికెన్ అయితే బాగా లాగిస్తాను, కానీ ఎందుకు మటన్ అంత ఇష్టంగా తినను నేను. అవి తింటే దాంట్లో మూడు ఉంటుంది. కాకపోతే ఇట్లా సూప్లు అయితే ఓకే, ఐ విల్ మేనేజ్. ఇప్పుడు ఈ నీళ్ళు ఏం చేస్తారక్క? అయ్యే తాగేది అందులో పోస్తాం. అన్ని దీంట్లో పోసేస్తాను. ఉడికిన తర్వాత అంటే మసాలా తాలింపు. ముక్కలు మగ్గిన తర్వాత ఇది ఆపేదమ్మా. విక్కీ హెయిర్ స్టైల్, నైస్ హెయిర్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ తాలింపులో వాటర్ కూడా మిక్స్ చేసేసాము. ఆ వీడియో తీయలేదండి, నేను ఏమనుకోకండి. మొత్తం తాలింపులో మిక్స్ చేసేసాము అనమాట ఈ వాటర్ని. ఇప్పుడు వాటర్ ఎత్తి దండ పోయేసాం. మరగనియాలక్క, బాగా తెల్లనియాలి. ముక్కలు బాగా ఉడకరు ఇంకా ఉడకాలంట బాగా, చూద్దాం. నీళ్ళు సరిపోతామా? చూసి కావాలంటే పోసి ముక్క ఉడికినప్పుడు ఉడికేటప్పుడు కూడా పోయొచ్చులే. ఉడికిపోతే ఇంకో నీళ్ళు పోయేసి. వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటుంటారంట. వచ్చారండి ఎవరో గెస్ట్లు. అది చూడు, రాగానే ఈ కాలంలో పిల్లలు ఫోన్లతో చెడిపోతున్నారండి. చూడండి, మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే ఉన్నారా? రాగానే ఫోన్ చూడండి ఎట్లా లాగేసుకున్నాడు. ఫ్రెండ్స్ మొత్తానికి ఎండింగ్కి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మా యొక్క సూప్ రెడీ అయిపోయింది. అయ్యో కొంచెం చిక్కగా వచ్చేసింది, గ్రేవ్ లాగా. అయ్యో కొంచెం ఇందాక లాగా ఉండాల్సింది అక్క. ఇవి ఉడికే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇది మేము సూప్ చేయాలనుకున్నామండి, ఇది కూర అయిపోయింది అనమాట. ఓకే ఇంకిపోయింది అన్నమాట, బాగా ఉడకాలని ముక్కలు కొంచెం ఇక్కనిచ్చాము, గ్రేవీగా అయిపోయింది అనమాట. ఇది కర్రీలో అన్నంలో కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇలాగే ఉత్తిదే అయినా టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయొచ్చు. ఓకే గ్రేవీ యొక్క వావ్ సూపర్ ఫ్రెండ్స్. మొత్తానికైతే మా మటన్ సూప్ రెడీ అయిపోయింది. ఇవి గోట్ లెగ్స్ సూప్. స్పూఫ్ స్పూఫ్ అంటున్నా, స్పూఫ్ కాదు సూప్. మా షూటింగ్లు చేసి చేసి స్పూఫ్లు అని అలవాటు అయిపోయింది. గోట్ లెగ్స్ సూప్ అన్నమాట. సో కనీసం నెలకి ఒక్కసారైనా 2 సార్లు అయినా సరే మేక యొక్క తల కాళ్ళు ఇట్లా కూరలాగా కానీ లేదా సూప్ లాగా కానీ చేసుకొని తాగడం వల్ల, తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి నేను కొంతమంది నిపుణుల దగ్గర తెలుసుకున్న మ్యాటర్ మీకు ఇలా వీడియో రూపంలో చెప్తున్నాను. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి తెచ్చుకున్నామండి, కాకపోతే అది హాఫ్గా చేసుకున్నాము. అండ్ నేను అది తెచ్చినప్పుడు కర్రీ చేసుకున్నాము, ఇంకా వాటర్ని అలా పక్కన పెట్టాను సూప్ చేసుకోవాలని. బట్ ఇంకా నేను వేరే హైదరాబాద్కి షూటింగ్ మనం వెళ్ళి 3 days తర్వాత వచ్చాను. మా అమ్మాయి పాడైపోతాను పడేసింది అనమాట. ఈసారి అలా కాకూడదని ఈరోజే తెచ్చాను. ఈరోజు మా అక్కని పిలిపించుకొని ఇది
సూప్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం చిక్కగా చేసుకున్నా, అంటే ఉడకడంలో ఇవి ముక్కలు మరి ఉడకవేమో అని చెప్పేసి బాగా ఉడకాలి, లోపల ఎముక లోపల ఉండే మూలుగు కూడా వాటర్లో బాగా మిక్స్ అవ్వాలి అని చెప్పేసి దాదాపు 1 అవర్ పైనే ఉడకబెట్టామండి మేము. సో అందువల్ల ఏంటంటే ఇంకా తాలింపు చేసి మళ్ళీ కుక్కర్లో వేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఇంకిపోయి కొంచెం గ్రేవీగా వచ్చేసింది. అయినా కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చూడండి, కనిపిస్తుందమ్మా, దగ్గరకు ఉందా? సూపర్ అండి. అసలు మటన్ కర్రీ చేసుకున్నట్టుగా అంత టేస్ట్గా ఉందన్నమాట. ఇది ఇంకా గ్రేవీగా, అంటే సూప్ కాబట్టి సూప్ అయితే ఇంకా పల్చగా వస్తే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం చిక్కగా గ్రేవీ లాగా వచ్చింది కాబట్టి మనం అన్నంలో మిక్స్ చేసుకొని తింటే, అసలు ఉట్టిదే తింటుంటేనే నోట్లో లాలాజలం కరిగిపోతుంది. ఇంకా అన్నంలో మిక్స్ చేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. సో అదనమాట, నాకైతే బాగా నచ్చింది. అబ్బా సూపర్ అండి. ఇంకా ఈ కొత్తిమీరతో ఇంకా సూపర్ టేస్ట్గా ఉంది. కొత్తిమీర, కరివేపాకు వీలైనంత వరకు కూడా ఎక్కువగా వేసుకోండి. ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను అనమాట పీస్, బట్ మీకోసం మళ్ళీ ఒకసారి టేస్ట్ చేస్తా. అంటే రికార్డ్ అవుతుందా? మీ ముందు కూడా, అంటే స్పూన్తో తినలేం కదండి, అందుకని చేయబెట్టేశాను. కొంతమంది బ్లాక్ది చూసి ఇష్టంగా తినరనమాట, బట్ మటన్ ఇష్టం లేకపోయినా కూడా తినండి, ఎందుకంటే బలం కాబట్టి. ఇప్పుడుండే బయట కల్తీ ఫుడ్తో పోలిస్తే చాలా బెటర్ అండి, హెల్త్కి చాలా మంచిది. నాకు తిరిగి చూసి భయపడకండి, సూపర్ టేస్ట్ అండి. ముక్క కూడా బాగా ఉడికిందనమాట. ఇది కండ, అంటే ఎముకల్లో ముక్క ఏముంటుంది అని అనుకుంటారేమో. ఈ ఎముకలతోటి పైన బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇదే కండ అనమాట. అంటే ఎముకకు బాగా అతుక్కొని ఉండే కండ జిగురుగా ఉంటుంది. ఇది మామూలుగా అయితే ఉడకపోతే గట్టిగా ఉంటుందండి, బట్ మెత్తగా వచ్చేసింది. నాకు ఒక బయటలోనే వచ్చేసింది కాబట్టి బాగా ఉడికింది. ఎందుకంటే 1 అవర్ పైన ఉడికిచ్చాం. కుక్కర్లో వేస్తే వీళ్ళంతా కుక్కర్లోనే వేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడకవన్నమాట ఇవి. సో అదనమాట, మా వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో రకరకాల వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది తయారు చేసుకునే విధానం సింపులే, కాకపోతే ఇవి ఉడికే ప్రాసెసే లేట్. కాబట్టి మీరు నైట్ తినాలనుకున్నారనుకోండి, మధ్యాహ్నం నుంచే ట్రై చేయండి. మీరు మధ్యాహ్నం తినాలనుకుంటే మార్నింగ్ నుంచే ట్రై చేయండి, ఓకేనా? కుకింగ్ స్టార్ట్ చేయడం అంటున్నాను. బట్ చాలా బాగుంది, నాకైతే ఈ సూప్ చాలా గ్రేవ్ బాగా నచ్చింది అనమాట. మళ్ళీ మీకోసం సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ టేక్ కేర్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బై బాయ్.